Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అలా చెప్పండి, ఎట్లా ఉంది కమలాపురం సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది కమలాపురం పరిస్థితి, ఏ అంశాల ఆధారంగా మీరు ప్రజలైపోతున్నారు? చాలా బాగుందన్న. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ప్రజలందరూ చూడడం జరిగింది. సో ఆ పనితీరును బట్టే నాకు తెలిసి అదే మెయిన్ ఎజెండా. సో ఒట్టి సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అన్ని రకాలైన చర్యలు కమలాపురం నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. దాదాపు కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలోకి పోతే దాదాపు 6,284 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ఆన్లైన్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో అన్ని రకాలుగా అపరిష్కృతంగా సమస్యలు దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించడం జరిగింది. సో అదే మెయిన్ ఎజెండాగా పోవడం జరిగింది. అదే కాకపోకుండా కొంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే కరోనా అనేది ఈ 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు పోయినాయి. సో ఈ 2 ఏళ్ల కాలం పోవడమే కాకపోకుండా దాని తర్వాత 3 ఏళ్ళు కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది, బడ్జెట్ పైన ఎఫెక్ట్ కావడం జరిగింది. సో తప్పకుండా అది కనపడుతుంది. సో మేము సర్వరాయ సాగర్ అనేది ఖచ్చితంగా GNSSలో భాగం అది. సో దాంట్లో మనకు ఒట్టి వీరనాయనపల్లి మండలంలో దాదాపు 34-35 వేల ఎకరాలు ఆయకట్టులకి కొత్తగా సాగులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో అది పూర్తి చేస్తామని అనుకున్నాం మేము. కానీ ఈ బడ్జెట్ సహకరించినందువల్ల అది మనం టెండర్ పిలవడం, కాంట్రాక్టర్ రావడము, సో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అది. సో దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 5,000 ఎకరాలకు కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన చూసుకుంటే పోలింగ్కి నెల 2 రోజులు టైం పోలింగ్ ఎన్నికలకు సంబంధించి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే నేను మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగింటే, మా ప్రభుత్వం వల్ల మంచి జరిగింటే మీరు మాకు ఓటేయండి అంటున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైనా అంతకుముందు మీ చేత ఓడిపోయినా పెట్టుకున్నారు, అందులో ఓడిపోయినా పెట్టుకున్నారు. సో కొంత సింపతి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతున్న అర్థం నుంచి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలాంటి మీరు ఎన్నుకోబోతున్నారు, ఏ విధంగా ప్రజలు మీ వైపు ఆకర్షించుకోవడానికి ఏ విధంగా మీరు చేస్తారు? సింపతి అనేది ఇప్పుడు పెద్ద క్రైటీరియాగా చూడరు ప్రజలు. పూర్వం ఉండేదేమో కానీ అట్లా అయ్యో పాపమో ఓటు పనిచేసేవాడు ఎవడైతే వాడికి ఓటు ఇవ్వాలన్న పరిస్థితే చాలా మనకు ప్రజల్లో మార్పు వచ్చింది. సో డెఫినెట్గా నేను అదే అనుకుంటాను. సో నేనైతే నా పనితీరు అయితే ఎప్పటి నుంచో పరిష్కారంగా టెక్నిక్. ఎందుకంటే మాకు పెద్ద అదృష్టం ఏంటంటే మేము 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేను పర్టికులర్గా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, అదొక యజ్ఞంలాగా చేయడం జరిగింది నేనైతే. సో తప్పకుండా వాళ్ళ సొంత సమస్యలు ఉన్నా, ఆ గ్రామ సమస్యలు ఉన్నా అన్నీ ఆల్మోస్ట్ నేను పూర్తి చేయడం జరిగింది. సొంత సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఎవరితో కావాలంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడేసేసి చేయడం జరిగింది. సో మిగతా అపరిష్కృతంగా ఉన్న గ్రామ సమస్యలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, దాని తర్వాత కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, లేకుంటే పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకురావడం అయితేనేమి, CSR ఫండ్స్ కోసం. సో ఇవే కాకుండా మాకు ఎమ్మెల్యేకి GGMP కింద 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సచివాలయానికి 20 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నందువల్ల నేను ఆల్మోస్ట్ అన్ని నా దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించాలనే అనుకోవడం జరిగింది. దీంట్లో ఒకటి నేను చేయలేకపోయినా ఏంటంటే
ఈ పొలాలకు పోయే దారులు, శ్మశానాలకు పోయే దారులు, అవన్నీ జింగిల్ క్లియరెన్స్ అయితేనేమి, ఆ రోడ్లు రిపేర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ అలౌ చేయదు. ఆ గ్రావెల్ రోడ్లు అంటానే అలౌ చేయదు. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ స్కీమ్లోనూ మనం పెట్టలేదు కాబట్టి నేను నా సొంత నిధులతోటి నేను మిషనరీ నేను పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ ఎంత అది కూడా పూర్తి చేయడం జరిగింది. నా దృష్టికి వచ్చినట్టు అన్ని రోడ్లు, పొలాలు పోయే రోడ్లు, తర్వాత శ్మశానాలకు పోయే రోడ్లు అన్నీ క్లియర్ చేయడం జరిగింది అన్నమాట. సో నేనైతే నా మనస్సాక్షికి నేను 100% న్యాయం చేసినానని అనుకుంటాను. సో ప్రజలు విఘ్నులు, వాళ్ళు అన్ని రకాల అన్ని యాంగిల్స్లో ఆలోచన చేస్తారు, డెఫినెట్గా ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తాను. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.